మోడల్ స్కూల్ మండలానికి కోటి కడతా ఉన్నారు. ఆ స్కూల్స్ ప్రస్తావన లేదు. ఆరోగ్యానికి 12,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. విద్యకు ఇంచుమించు 12,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి పరిస్థితి. 23,000 కోట్ల రూపాయలు విద్య కేటాయించిన విద్యను ఆరోగ్యాన్ని గాలి కొదిలేశారు, మహిళల్ని గాలి కొదిలేశారు. ఈ అంశాలు ప్రధానంగా ఇప్పుడు చర్చలోకి వస్తున్నాయి. ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తున్నటువంటి క్రమం. చేయూత లేదు, పెన్షన్ లేవు, పైగా అందాల పోటీలకు 2,500 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. బహుశా చేస్తారేమో అది. అయితే సార్ ఈరోజు అందరికీ ఒక పెద్ద ప్రాబ్లం అంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ఒక పెద్ద బాధ ఏంది అంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు మాకు ముఖ్యమంత్రి అయిపోయాడు. అదొక ప్రాబ్లం. ఎందుకు అని అంటే ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి ప్రాబ్లము. ఆయన పైన ఆరోపణలు చేయాలి ఒకటి. రెండోది ఏంటి అంటే ఆఫ్టర్ ఆల్ దళితుడైనటువంటి బట్టి ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయాడు. బడ్జెట్ గురించి చెప్తా సార్. బడ్జెట్ గురించి సమీకరణాలు రాలేదు. ఏం లేదు సార్. బడ్జెట్ గురించి కులం గురించి మాట్లాడలేదు. బడ్జెట్ గురించి ఎదిగిన విధానం గురించి మాట్లాడలేదు. బడ్జెట్ గురించి చర్చ జరుగుతోంది. అకౌంట్ బడ్జెట్ ను కాపీ పేస్ట్ చేశారు, కొంత బడ్జెట్ పెంచారు అన్నది ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఇద్దరు మాట్లాడినారు, రెండు పార్టీలు ఆరోపణలు చేసినారు. అయితే ఈయన 2.5 గంటలు మాట్లాడినాడు, మమ్మల్ని 2.5 గంటలు కూర్చోబెట్టి మా ముందు మాట్లాడినాడు అన్నది వీళ్ళకి ప్రధానమైనటువంటి బాధ. ఈ రెండు బాధల్లో నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యలే ఇవన్నీ. సరే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో అది వాస్తవికానికి చాలా దగ్గరగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రికార్డుల కోసమో లేకపోతే ఇంప్రెషన్స్ కోసమో లేకపోతే మరొక దానికోసం వెంపర్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రజాప్రభుత్వం అసలే కాదు. అయితే గత ప్రభుత్వంలో వీళ్ళు పెట్టినటువంటి ప్రతి అంకె కూడా ఏదో మేము ఈరోజు గొప్పగా చేసేసినామని చెప్పి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసమో లేకపోతే ఇంకెవరినో ఇంప్రెస్ చేయడానికో ఇంకెవరినో ఇది చేయడానికో ఆ రోజు అంకెల గారడీలు చేసినటువంటి వీళ్ళు ఈరోజు వాస్తవాలన్నీ బయటకు వచ్చి వాస్తవాలు చెప్పేసరికి వీళ్ళకి ఏమైపోతుందంటే బట్టి గారి ప్రసంగం బడా జూటా ప్రసంగం అని ఏవో ప్రాసలు మాట్లాడుకోవడం. బడ్జెట్ పూర్తి స్థాయిలో క్లియరెన్స్ ఉండదు. ఇందాక శేషు గారు చెప్పినట్టు గ్రౌండ్ లో పూర్తి స్థాయి క్లియరెన్స్ లేదు. మీరు ప్రకటించేది ఒకటైతే ఇక్కడ ఇచ్చేది ఒకటి, అందేది ఒకటి. కేవలం బడ్జెట్ లెక్క మాత్రం పెంచుతున్నారు. సరే, ఇప్పుడు ఒకటే నిమిషం. ఇప్పుడు గౌరవ బీజేపీ గెస్ట్ మాట్లాడింది, నేను మాట్లాడింది పక్కన పెడితే ఒక విశ్లేషకులు మాట్లాడినటువంటి పాయింట్స్ సమాధానం చెప్పాలి గౌరవ పార్టీ పాయింట్. అయితే ఈరోజు విద్యా వైద్యాన్ని మేము ఎక్కడో పక్కన పెట్టేసినాము, మద్యం పైన ఆధారపడినాము, మద్యంని ప్రోత్సహిస్తున్నామని ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు. సరే, గతంలో నేను ఇప్పుడు చూసిన పేపర్ క్లిప్పింగ్ కోసము ఊరుకు ఒక మద్యం షాప్ ఉండాలి, 10 కిలోమీటర్లకు ఒక మద్యం షాపు ఉండాలి, మండలానికి ఇన్ని గ్రామాలకు కలిపి ఒక బడి మాత్రమే ఉండాలి, మిగతా బడులను మూసేయండి అని చెప్పి ఒక వ్యాఖ్య అంటే ఒక ఆర్డర్ వచ్చినటువంటి సందర్భంలో నుంచి ఈరోజు ప్రతి మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టడానికి ప్రభుత్వం జీవో ఇచ్చింది. దానికి సంబంధించిన నిధులు విడుదల చేసింది సార్. దానికి సంబంధించినటువంటి సార్ దీనికి వచ్చేసి టోటల్ 11,000 కోట్లను విడుదల చేసింది. ప్రతి నియోజకవర్గానికి కూడా 200 కోట్లను విడుదల చేసి 80 కాన్స్టిట్యున్సీలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి ఇంకో స్కూల్ ఒకటి ఇంకో స్కూల్ ఒకటి ఉంటుంది అన్న. ఎల్కేజీ స్కూల్ ఒకటి, యూకేజీ స్కూల్ ఒకటి. గౌరవ రేవంత్ రెడ్డి గారు 59 కాన్స్టిట్యున్సీలలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు పెడుతున్నాము, దానికి 11,000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పిన తర్వాత మండలానికి ఒకటి ఆదర్శ్ స్కూల్ పెడుతున్నాము, గౌరవ రాజీవ్ గారి పేరు మీద పెడుతున్నాము, మండలానికి ఒక ఆదర్శ్ స్కూల్ దాని బడ్జెట్ గురించి మేము అడిగింది తప్ప మిగతా అడగలే. అవును సార్, మేము ప్రభుత్వంలోకి వచ్చి 14 సంవత్సరాలు అయిపోయింది. ఇది 15వ సంవత్సరము. 14 సంవత్సరాలు మీరు ఏం చేసినారు ప్రశ్న అడుగుతున్నారు. ఏం సార్ ఇది? దాదాపు అర్ధగంట సేపు వీళ్ళు ప్రశ్నలు ఇచ్చారు. నేను మొదలెట్టి 3 నిమిషాలు కాలేదు. ఇంతలోపు ఇద్దరు కలిసి నా మీద మాటలు సమాధానం చెప్పే సమయం కూడా ఇస్తలేరు. టైం కూడా చెప్పకుండా అర్ధగంట సేపు 15 నిమిషాలు మాట్లాడి ఆయన ఒక మాట అన్నారు. ప్రేమ్ గాంధీ గారు ఒక మాట అన్నారు. శేషు గారు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ తీసుకురావాలి. ఆఫ్ కోర్స్ సార్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందాక ప్రేమ్ గాంధీ మీరు అన్నారు
ఊరూరుకు వాడవాడకు బెల్ట్ షాపులు పెట్టి వీళ్ళు మద్యం మీదే సంపాదించారు అని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మీరు Yes. ఆరోపణ చేస్తారు. లేదు సార్, ఆరోపణ సార్, లేదు. లేదు సార్, సార్, అది సార్, తప్పు. ఆరోపణ సార్, కాదు. అది అది ఆరోపణ తప్పు. కాదు. అది 2000 ఉంది. సారీ 25,000 కోట్లు గత బడ్జెట్ మాకు వచ్చిన ఇన్కమ్ 25,000 కోట్లు మాకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఎక్సైజ్ సుఖం మీద మేము ఇవాళ వీళ్ళు 2,700 కోట్లు ఎక్స్ట్రా చూపిస్తున్నారు. అంటే తెలంగాణను తాగుబోతులను చేయడంలో వీళ్ళు దానికి సక్సెస్ మాస్టర్ మీరే సార్. లేదు, దానికి మాస్టర్ మీరే. మాస్టర్ మీరు దానికి తగ్గియాలి మాస్టర్ బడ్జెట్. మీరే అంటున్నా. సార్, బడ్జెట్ దానికి తగ్గియాలి కదా. మాస్టర్ మీరే. 2,500 కోట్లకు 2,500 కోట్లు. ట్యాక్స్ అకౌంట్ వేసి వాడికి సార్, 27,000 కోట్లకు 25,000 కోట్లకు డెఫినేషన్ తెలుసా? మీరు ఈ రాష్ట్రాన్ని సార్, మీ బడ్జెట్ లో చూపిస్తున్న తప్పు. మీరు తాగుబోతులను చేస్తున్నారు. ఒక స్కూల్ సార్,